శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలండి అందరికీ. శ్రావణ మాసంలోని రెండో శుక్రవారం నాడు మనం వరలక్ష్మీదేవి అందరూ జరుపుకుంటాము. జరుపుకునేటప్పుడు అందరు ప్రసాదాలు చేసుకుంటాము. ఆ ప్రసాదాలను ఎంత సింపుల్గా చేయాలో చూపిస్తానండి. ఒక గ్లాస్తో రైస్తోనే 3 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. అది 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసి కడిగేసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసి వాటర్ వేసుకోవాలి. మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇది ఉడికేలోపు మనం మిగతా సామాన్లన్నీ రెడీ చేసుకుందాము. పులిహోర కోసం చింతపండు నానబెట్టుకుందాము. నేను తక్కువ మోతాదులో చేస్తున్నాను, అందుకే తక్కువ వేసాను. అలాగే పరవన్నం కోసం బెల్లం తురుముకుంటున్నాను. మనం అన్నం ఉడికేలోపు ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇది ఉదయాన్నే త్వరగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది వీడియో. ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అదే బెల్లంలో కొంచెం నీళ్ళు వేసుకొని మరిగించేసుకున్నాం అనుకోండి, పరవన్నం వేసుకోవడం బాగుంటుంది. అన్నం అయితే ఉడికిపోయింది. ఇది 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. అందులో ఒక పార్టు పరవన్నంకి, ఒక పార్టు దద్దోజనానికి, పులిహోరకి దద్దోజనంకి అన్నిటికీ రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇది దద్దోజనంకి పెద్ద ప్లేట్లోది, పులిహోరకి మీద దాంట్లోని కొంచెం పాలు వేసి అది పరవన్నం చేసేస్తున్నాను. చాలా తక్కువ దాంట్లోని ఎక్కువ ప్రసాదాలు చేసుకొని పాడు చేసుకునే దానికన్నా కొంచెం కొంచెం చేసుకుంటేనే బాగుంటుంది. దద్దోజనం కోసమని అన్నం మెత్తగా ఉంటే బాగుంటుంది. అందుకని అన్నం వేడిగా ఉన్నప్పుడు ఇలా స్మాష్ చేసుకొని ఇందులోని ఆవు పాలతో తోడుపెట్టిన పెరుగు ఉంది నా దగ్గర, నైట్ తోడుపెట్టాను. అది వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది కలుపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ అనేది మనం టేస్ట్ చూడడం కాబట్టి తగినంత మోతాదులోనే, మనము రెగ్యులర్గా వంట చేస్తున్నాం కాబట్టి మనకు తెలిసిపోతుంది ఎంత మోతాదుకి ఎంత సాల్ట్ వేయాలి అందులో. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రావణ మాసం పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అన్నది ఉపయోగపడుతుంది. అలాగే ఒక పక్కన పాకం అన్నది మరుగుతుంది. దీంట్లో వేయడం కోసం అని యాలకులు దంచుతున్నాను. ఇలా ప్రసాదంలోకి ఇన్స్టెంట్గా యాలకులు దంచుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము బెల్లం మరగబెట్టుకున్నాం కదా సిరప్, అది అందులో వేసుకొని మరిగించేసుకోవాలి. అలాగే ఇక్కడ దద్దోజనం కోసం, పులిహోర కోసము పోపులన్నీ రెడీ చేసుకున్నాను. ఫస్ట్ దద్దోజనంకి పోపు పెట్టుకున్నాం రండి. ఆవాలు, వేపించిన పప్పు, మినప్పప్పు, కొంచెము ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నది దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేయడం వలన టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది అనమాట ఇది వేయడం వలన. ఇది వేగిన తర్వాత మనము దద్దోజనంలోని వేసేసుకోవాలి. అంటే పెరుగన్నం కలిపెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. దద్దోజనము రెడీ అయిపోయింది మనకి. అదే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకుందాము. చింతపండు నానబెట్టాం కదా, అది కొద్దిగా స్మాష్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది. ఇందులో ముందుగా కొంచెం పలుకులు వేసుకొని పలుకులు తీసి అన్నం మీద వేసేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. మెయిన్గా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేస్తేనే పులిహోరకి అన్నది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనకి తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టిన చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకొని మరిగించుకోవాలి. కలుపుతూ ఉంటే అయిపోతుంది. దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. పులిహోర చేసుకునే విధానం చాలా సింపుల్ అండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం పక్కన పెట్టుకున్న అన్నాన్ని కళాయిలను వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తక్కువ మోతాదు కాబట్టి అందులో వేసి కలిపేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఎక్కువ సామాన్లు అవ్వకుండా.
అలాగే ఇంకో వైపు వేరే కళాయి పెట్టుకొని పరవన్నంలోకి మన ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి వేసుకొని నెయ్యితోని వేపుకున్నాను. ఇంకా పరవన్నం కూడా రెడీ అయిపోయిందండి. బాగా కలుపుకున్న తర్వాత అమ్మవారికి 3 కూడా నైవేద్యాలు పెట్టేసుకోవచ్చండి. ఒకే గ్లాస్‌తోనే 3 రకాల ప్రసాదాలు అమ్మవారికి ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చండి. వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శుభం.